అందరికీ హాయ్ అండి. మేమైతే ఈరోజు మా పాప బర్త్డే అని చార్మినార్కి అయితే వెళ్ళినాము. పాపకు బర్త్డే డ్రెస్ తీసుకుందామని. నాకైతే ఫ్రాక్స్ బాగా నచ్చినాయి. ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ బాగా నచ్చింది. ఎట్లుందో చెప్పండి మీరు. ఈ డ్రెస్ కూడా బాగుంది. ఇది పర్పుల్ వైట్ కలర్ అని చాలా బాగుంది. ఇప్పుడైతే వేయడానికి వస్తుంది. ఇది లోపల కూడా స్మూత్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ లావెండర్ కలర్ బాగుంది. ఇది నాకు ఈ 4 ఫ్రాక్స్లో ఇది ఎక్కువ నచ్చింది. మా పాపకి ఈ డ్రెస్సే అని నేను ఫస్ట్ సెలెక్షన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇది ఇంకొకటి పింక్. ఇది ఫుల్ హ్యాండ్స్ ఒకటి కూడా లేదని ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా. ఇది మామూలుగా టీషర్ట్ ఒకటి తీసుకున్నా ఉండని అని, ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్లకు పోయినప్పుడు వేసుకోవడానికి. దానిపైన ఫుల్ జీన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఇది అంతా నాకు ఈ చెడ్డీ అంత నచ్చలేదు, కానీ దీనిపైన ఉన్న టీషర్ట్ బాగుందని తీసుకున్న. దానికోసం కాంప్రమైజ్ అయ్యి ఇది దేనిపైనకైనా వేర్ చేయొచ్చు అని అనుకున్నా. అందుకోసం ఈ టీషర్ట్ నచ్చిందని తీసుకున్నా. పాయింట్ వచ్చింటే బాగుండు అనిపించింది, కానీ ఇంకా రాలేదు. ఈ టీషర్ట్ నచ్చడంది తీసుకున్నా. ఒక బ్లౌజ్ తీసుకున్న. నాకు ఒక శారీ మీదకి బ్లౌజ్ లేదు. ఏమో ఇది వర్తో కాదో నాకైతే తెలియదు, కానీ తీసుకున్న 300. చాలాసేపు ఆలోచించిన తీసుకోవాలన్నా వద్దా అని. ఇంకా లాస్ట్కి తీసుకున్నా. ఇంకా ఏమైతే అదే అని. ఆడవాళ్ళం కదా, ఎక్కువ ఆలోచిస్తాం తీసుకున్న తర్వాత కూడా. ఒకసారి తీసుకున్నాక ఆలోచించకుండా ఉండము. డైలీ వేర్కి మా పాపకి 100కి 3 అని ఇవి తీసుకున్నాము. పాయింట్లు క్లాత్ అయితే స్మూత్గా ఉన్నాయి, బాగున్నాయి. ఎండాకాలం వేయచ్చు కదా అని అట్లా తీసుకున్నా. 100కి 3 అంటే తీసుకున్నాం. ఈ బేబీ పింక్ అయితే బాగుంది కలర్. ఇంకా టీషర్ట్లు తీసుకున్నాము. ఇవి అంత వర్త్ అని అనిపించలేదు. ఇవి కూడా 100కి 3 నార్మల్గా ఉన్నాయి, కానీ తీసుకున్న. ఇంక ఎండాకాలం వస్తుంది కదా, స్మూత్గా ఉంటాయి, ఉబ్బరియవని. ఇవి అంత నార్మల్గానే అనిపించింది ఈ టీషర్ట్లు అయితే. ఈ ఫ్రాక్ అయితే బాగా నచ్చింది. బాగా 2 in 1 వేసుకోవచ్చు. ఫ్రాకు దానికి పాయింట్ వచ్చింది. పాయింట్ పైన టీషర్ట్లు లాగా కూడా వేర్ చేయొచ్చు. ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, పాయింట్ పైన టీషర్ట్ లాగా వేసుకోవచ్చు. బాగా అనిపించింది. 2 in 1 వేసుకోవచ్చు అని అనుకున్నా. 150గా బడ్జెట్లో వస్తుందని తీసుకున్నాము. ఎల్లో అయితే బాగా నచ్చింది నాకైతే. కలర్స్ ఎక్కువ లేకుండా ఈ గ్రీన్ కూడా తీసేసుకున్నాము. ఎండాకాలం వస్తుంది కదా, ఫ్రాక్స్ వేసుకుంటుందని. ఇది కొంచెం పెద్ద సైజు మా పాపకి, అయినా కూడా తీసుకున్నాం. వాటర్లో సింక్ అయితే ఏమని. గ్రీన్ డ్రెస్లు ఎట్లుందో కామెంట్ చేయండి. మీకు ఏ డ్రెస్ నచ్చింది కామెంట్ చేయండి. నా సెలెక్షన్ ఎట్లుందో చెప్పండి. అందరికీ బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.